హుస్నాబాద్ మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ, హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ అయిన పొన్నం ప్రభాకర్ పాలాభిషేకం చేయడం జరిగింది. గ్రామీణ వైద్యులను గత 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత తాను అనివార్య కారణాల వల్ల లేనందున అట్టి ప్రక్రియ ఆగిపోవడం జరిగింది. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయని, తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రామీణ వైద్యుల పాత్ర మరువలేందని, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ రోజు కూడా గ్రామీణ వైద్యులను గుర్తించిన పాపాన పోలేదంటూ వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన 7 నెలల్లోనే గ్రామీణ వైద్యులను గుర్తించి మాకు అంటూ ఎంతో కొంత పారితోషికం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సంతోషదాయకం. దానికోసం ఈరోజు హుస్నాబాద్ మండల కేంద్రంలో ఉన్న గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల అధ్యక్షులు గీకురు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు సుదర్శన్, బంకా చందు, ముంతాజ్, కన్నారం సీను, బింగి శ్రీనివాస్, పోతుగంటి బాలయ్య, కోడ ఆంజనేయులు, ప్రకాష్, కృష్ణ, పరశురాములు, రమేష్, శ్రీను, రఘురాములు, ప్రభు, రమేష్, నూతి రాజేశం, సంపత్, కాతా శ్రీను మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి వీరి సేవలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మహా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు ఈ ప్రాంత ప్రజలు ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారికంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈరోజు హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడున్న గ్రామీణ వైద్యులందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి పాలాభిషేకానికి వచ్చిన గ్రామీణ చేసి అట్లాంటి ఏదైతే నిన్న చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని అమల్లోకి వచ్చేలా వారి యొక్క కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పేసి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గ్రామీణ వైద్యులను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యుల యొక్క అవసరాలను గుర్తించి వారిని గుర్తించినందుకు మా గ్రామీణ వైద్యుల తరఫున వారికి మరొక్కసారి వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల అది అందరికీ ఆగిపోయింది. మహానుభావుడు చేసినటువంటి అదే పనిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేపట్టడం చాలా హర్షించదగ్గ విషయము. మహానుభావులు నాయకులు ఎందరో పుడతారు, కానీ మహానుభావులు కొందరే ఉంటారని చెప్పేసి ఈ నానుడి ప్రకారము ఆర్ఎంపీలను గుర్తించి, ఆర్ఎంపీల యొక్క సేవలను గుర్తించి వాళ్ళకు ఉపాధి పొందే విధంగా ఏదైనా జీవన వృత్తి ఇవ్వడంతో పాటు మరింత వైద్య సేవ అందించేందుకోసము మెరుగైన వైద్య సూచనలు ఇప్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ మధ్యకాలంలో ఆర్ఎంపీ డాక్టర్లపై జరిగిన దాడులను వైద్య సంఘాలు, ఆర్ఎంపీ యూనియన్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినందుకు గాను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 1000 గంటలు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్స్ ఇస్తామనే టైంలోనే అది మిస్టేక్ జరిగిపోయింది. ఇస్తా అని అన్నారు, అప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా కరోనా టైంలో కూడా మేము ఆర్ఎంపీ మిత్రులు అందరూ కూడా ఎంత అంటే చాలా ఒక 1 ఇయర్ పాటు కూడా చాలా ఘోరంగా వాళ్ళతోటి తిరిగి వాళ్ళతోటి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళను సురక్షితంగా కాపాడాలనుకొని మేము అందరం కూడా గ్రామీణ స్టేట్ మొత్తం అందరు గ్రామీణ వైద్యులు కూడా ఎంతో కష్టపడ్డారు. అందుకని మనకి ఇప్పుడు ట్రైనింగ్ ద్వారా కూడా మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు కూడా మనకు ఒక ఆరోగ్య డాక్టర్ గురించి నిలబడి ఆరోగ్యం గుర్తింపు ఇవ్వాలి, సేవలు మనం కొనియాలని ఆయన మాట్లాడాడు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నోళ్ళు మన ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కాలంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన గురించి చొరవ తీసుకొని ఆర్ఎంపీల